నమస్కారం అండి. నేను ఈ మధ్యన రామచంద్రాపురం దగ్గర ఉన్న ఒక కాలనీలోకి వెళ్ళాను. అక్కడ అపార్ట్మెంట్లో వాస్తు చూడడం జరిగింది. అయితే ఇది ఈ ఇంటిలో ఉన్నటువంటి కిరాయికి ఉన్నటువంటి అతని కుమారుడు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నన్ను వాస్తుకు చూడమని పిలిచారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది అపార్ట్మెంట్లో సెకండ్ యా థర్డ్ ఫ్లోర్లో ఉంది. ఇది బాల్కనీ అండి. ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఇది బాల్కనీ. ఇది వెస్ట్ ఫేసు, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. అయితే పశ్చిమ వాయువ్యంలో డోర్ ఉంది. ఇది కరెక్టు. చిల్డ్రన్ బెడ్రూమ్కి పశ్చిమ నైరుతిలో డోర్ ఉంది. ఇది తప్పు. అలాగే తూర్పు ఈశాన్యంలో విండో ఉంది. ఇది కరెక్టే. ఆ తర్వాత కిచెన్ కరెక్టే ఉంది, కామన్ బాత్రూమ్ కరెక్టే ఉంది, మాస్టర్ బెడ్రూమ్ కరెక్టే ఉంది. ఇప్పుడు తప్పుంది మాత్రం చిల్డ్రన్ బెడ్రూమ్లో డోర్ అనేది పశ్చిమ నైరుతిలో ఉంది. ఈశాన్యంలో విండో ఉంది. కానీ ఎప్పుడైనా అపార్ట్మెంట్లో చిల్డ్రన్ బెడ్రూము ఈశాన్యంలో ఉన్నప్పుడు దీనికి తప్పకుండా బాల్కనీ ఉండాలి. బాల్కనీ అంటే ఇక్కడ ఈశాన్యంలో డోరు ఉండి ఇలా ఇక్కడ బాల్కనీ అనేది ఉండాలి. అలాగే ఇది మొత్తం ముందు కూడా బాల్కనీ ఉండాలి. కానీ దీనికి ఇక్కడ విండో మాత్రమే పెట్టారు, బాల్కనీ లేదు. కాబట్టి ఎవరైనా అపార్ట్మెంట్లో చిల్డ్రన్ బెడ్రూము ఈశాన్యంలో ఉన్నప్పుడు దానికి ఉత్తరంలో కానీ తూర్పులో కానీ తప్పకుండా బాల్కనీ ఉండాలి. ఇది గమనించాలి. కాబట్టి దీనికి బాల్కనీ లేదు. ఇతను యాక్సిడెంట్లో చనిపోవడానికి కారణము ఒకటి పశ్చిమ నైరుతిలో డోర్ ఉండడం. ఇది ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆ ఇంట్లో ఉన్న పురుషులకు ప్రమాదాలు తప్పకుండా జరుగుతాయి. దీనితో పాటు ఈశాన్యము బాల్కనీ లేకుండా మూతపడింది. ఇక్కడ విండో ఉంటే సరిపోదండి, ఇది గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ డోరు ఉండాలి. ఈ ముందు ఇంతవరకు బాల్కనీ ఉండాలి. నిజానికి ఇది మొత్తం బాల్కనీ ఉండాలి. ఒకవేళ ఈ ఆగ్నేయ మూల లేకున్నా కనీసం ఈశాన్యంలో బాల్కనీ ఉంటే నడుస్తుంది. కాబట్టి ఈ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఈ ఇంటి ఓనర్కు సొంత ఇల్లు కూడా ఉంది. సొంత ఇల్లు మాత్రం చాలా బాగుంది. అది కూడా చూడడం జరిగింది. దానికి తూర్పు ఈశాన్యము పెరిగి ఉంది. అందులో ఉన్నప్పుడు అతను మంచిగా బిజినెస్ చేసిండు, అన్నీ కలిసి వచ్చినాయి. కానీ అది వేరే వాళ్ళకు కిరాయికి ఇచ్చి అపార్ట్మెంట్లో ఉండి ఇంకో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి అపార్ట్మెంట్లో ఎప్పుడైనా చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలామంది ఇక్కడే డోర్ పెడుతున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఒక టీవీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నారు. సో అది తప్పు. లేదా చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ దక్షిణ నైరుతిలో డోర్ పెడుతున్నారు. ఇది కూడా తప్పు. కాబట్టి ఇతని అబ్బాయి చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. నేను వెళ్ళాను, వాళ్ళకి అదే చెప్పాను. పశ్చిమ నైరుతి డోర్ ఉండడం తప్పు. రెండవది ఈశాన్యం మూతగా ఉంది, విండో ఉంటే సరిపోదు, బాల్కనీ ఉండాలని చెప్పాను. కాబట్టి ఎవరైనా సరే మీరు కిరాయికి ఉండాలనుకున్నప్పుడు వాస్తు తెలిసిన అతన్ని తీసుకెళ్ళి
అది ఉండడానికి కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకొని కిరాయికి ఉండడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.